మేము చేసిన ఈ మాన్యువల్ హై అడ్జస్ట్‌మెంట్ టేబుల్ యొక్క ప్రోటోటైప్ చూస్తే చాలా బ్రాండ్స్ మమ్మల్ని బ్లాక్ చేస్తాయేమో. ఏమంటుంది బెంగళూరులో ఆఫీస్ టేబుల్ కోసం వర్క్ హోమ్ గురించి 16,000 పెట్టి కొన్నాం కదా. నాకు ఇప్పుడు ఈ హౌస్ లో కూడా ఒక ఆఫీస్ టేబుల్ సెటప్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఒక ఐడియా మా డాడీ చెప్తే ఒక ప్రోటోటైప్ చాలా సింపుల్ డిజైన్ తోటి ఒక బేస్ ప్రోటోటైప్ డిజైన్ చేసి డాడీకి ఇచ్చాను. ఆయన దాన్ని చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేసి ఈ ఆఫీస్ డిజైన్ తయారు చేశారు. రా మెటీరియల్స్ మనకు కావాల్సిన ఫస్ట్ ఐటమ్ ఐరన్. ఫస్ట్ 2 సెపరేట్ ఆల్ఫాబెట్ ఐ షేప్ లో ఉన్న స్ట్రక్చర్ ని బిల్డ్ చేసాం. ఈ ఐ ఫ్రేమ్ రాడ్ లోనే మనం హోల్స్ పెట్టి ఈ మెయిన్ టేబుల్ సపోర్ట్ రాడ్ అనేది బేస్ సపోర్ట్ రాడ్ లోకి ఇన్సర్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఐ బాడీ రాడ్ ని ఇలా డిజైన్ చేయడం వల్ల మనకి మాన్యువల్ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది పీస్ ఆఫ్ కేక్ అయిపోయింది. విజయవాడ నుంచి గుడివాడ షిఫ్ట్ అయ్యి మనం ఒక విలేజ్ లో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసాం. ఆ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను. ఈ బిల్డింగ్ లో మనకి యాంపిల్ ఆఫ్ వరండా ఉండడం వల్ల డాడీ ఆ టేబుల్ కన్స్ట్రక్షన్ ని ఇక్కడే చేశారు. ఈ టేబుల్ యొక్క లెంత్ 152 సెంటీమీటర్స్ ఉంటుంది. యూజువల్ గా 120 సెంటీమీటర్స్ సరిపోతుంది. పైన ప్లేవుడ్ ని మనం తయారు చేసిన ఐ ఫ్రేమ్ చూసారు, దానికి స్క్రూస్ తో ఫిట్ చేసాం అనమాట. ఇది జస్ట్ ప్రోటోటైప్ టేబుల్, బట్ స్టిల్ ఇది మీకు ఒక అండర్స్టాండింగ్ రావడం కోసం విత్ నేను చూపిస్తున్నాను. అరౌండ్ 62 ఉంటుంది సెంటీమీటర్స్. సో ఈ మాన్యువల్ హైట్ అడ్జస్ట్మెంట్ టేబుల్లో బేస్ హైట్ 75 సెంటీమీటర్స్. అది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చెప్పే కదా, ఇది జస్ట్ ప్రోటోటైప్ టేబుల్. ఈ లెంత్ 150 ఉంటుంది, కానీ మనం 120 సెంటీమీటర్స్ కి ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోటోటైప్ బోత్ ఐ ఫ్రేమ్ రాడ్స్ లో ఈ స్క్రూని లూజ్ చేసుకొని హైట్ అడ్జస్ట్ చేసిన తర్వాత టైట్ చేయడమే. సో అవర్ ప్రొఫెషనల్ కస్టమైజ్డ్ మాన్యువల్ హైట్ అడ్జస్ట్మెంట్ టేబుల్ రెడీ. కస్టమైజ్డ్ మాన్యువల్ హైట్ అడ్జస్ట్మెంట్ టేబుల్ ప్రోటోటైప్ మీకు నచ్చినట్లయితే టేబుల్ అని కామెంట్ చేయండి ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ పర్చేస్ ఆర్డర్ డీటెయిల్స్. ఓకే, థ్యాంక్ యూ.